నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ. మనం క్రితం వీడియోలో ఎక్కడి దాకా నేర్చుకున్నాం? పా నుంచి మా దాకా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు యా నుంచి యా రా లా వా నేర్చుకుందామా? అలాగే షా కూడా నేర్చుకుందాం, సరేనా? మీకు ఒకటి చెప్పనా? రామలింగము కొడుకు పేరు సోమలింగం కథ తెలుసా మీకు? మనకు సామెత కూడా ఉంది కదండి. అది ఏంటంటే, ఆలు లేదు చూలు లేదు, రామలింగం కొడుకు పేరు సోమలింగం అంటండి. అంటే అర్థం ఏంటంటే, ఆలు లేదు అంటే భార్య లేదు, చూలు లేదు అంటే కడుపు లేదు. రామలింగం కొడుకు పేరు సోమలింగం అంటే భార్య లేదు, భార్యకు కడుపు లేదు, పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అర్థం. అంటే గాలిలో ఊహలు కడుతుంటారు కదండి, ఊహలతో మేడలు కడుతుంటారు, వాళ్ళని గురించి చెప్పేది ఇదే. ఈ కథ నేను చెప్తాను. ఈ కథ మీరు తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ దాకా చూడాల్సిందే, లేకపోతే తెలీదు మరి. సరేనా? మొదలు పెడదామా? ఫస్ట్ ఏది మొదలు పెడదాం? తలకట్టు దీర్ఘాలు మొదలు పెడదామా? ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మెన్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. అలాగే సాధనమున పనులు సమకూరు ధరలోను అంటే మనం వేమన గారు కూడా చెప్పారు కదా, సాధన చేయగానే ఏదైనా వస్తుంది. అలాగే మన తలకట్టు దీర్ఘాలు మొత్తము హల్లులకి సంబంధించిన గుణింతాలు అయిపోయేదాకా చూసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. అందుకోసమని మనము మళ్ళీ చెప్పుకోవాల్సిందే, సరేనా? బోర్ ఫీల్ అవ్వద్దండి. తలకట్టు దీర్ఘం గుడి దీర్ఘం కొమ్ము దీర్ఘం రుత్వం ఏత్వం ఐత్వం ఓత్వం ఔత్వం సున్నా విసర్గ. తలకట్టు దీర్ఘం గుడి దీర్ఘం కొమ్ము దీర్ఘం రూత్వం ఏత్వం ఐత్వం ఓత్వం ఔత్వం సున్నా విసర్గ. ఇప్పుడు యాగుణితం రాద్దామా? యాకు తలకట్టిస్తే యాకు దీర్ఘమిస్తే యాకు గుడి ఇస్తే ఎలా పెట్టారండి? ఓన్లీ పైవన్నీ మాయమైపోతాయి, తలకట్టు అదంతా మాయమైపోయి ఇలా వచ్చేస్తుంది. ఇలా రాదు. ఇలా రావు, ఇలాగే వస్తుంది. యాకు గుడిస్తే అంటే ఇలాగే వస్తుంది. ఇది పొరపాటున ఇలా ముందుకు వచ్చేస్తుంది అనుకోండి, మా గుణితంకి ఇబ్బంది అవుతుంది. అందుకనేసి అలా రాదు, ఇలానే వస్తుంది. యాకు ఊత్వం ఇస్తే యాకు ఊత్వం ఇస్తే యాకు రూత్వం ఇస్తే యాకు రూత్వం ఇస్తే యాకు ఏత్వం ఇస్తే యాకు ఏత్వం ఇస్తే
యాకు ఐత్వం ఇస్తే యై, యాకు ఓతం తెలుసు కదా, ఘాకి, అలాగే ఝాకి, అలాగే మాకి, యాకి ఒకటే ప్రాసెస్ వస్తుంది. ఇలాగా యో ఓత్వం దగ్గర ఓత్వం దగ్గర తెలుసు కదా, ఏత్వం పెట్టేయడం, కొమ్మిచ్చేస్తే యో. గుర్తు పెట్టుకోవాలి అంతే. యో, రెండో యోకి ఏత్వం ఇచ్చేసి దీర్ఘం పెట్టేసి పెద్ద ఏ వచ్చేస్తుంది, యో వచ్చేస్తుంది, ఓత్వం వచ్చేస్తుంది. యాకు ఔత్వం ఇస్తే యౌ, యా పక్కన సున్నా పెడితే యం, యా పక్కన 2 సున్నాలు పెడితే యహ. చెప్దామా? యాకు తలకట్టిస్తే యా, యాకు దీర్ఘం ఇస్తే యా, యాకు గుడి ఇస్తే గుడి రాదు, జస్ట్ పైవంతా పక్కకు పోయేసి ఇలా వచ్చేస్తుంది ఈ. యాకు గుడి దీర్ఘం ఇస్తే ఈ, గుడి దీర్ఘం అంటే ఇది ఈ పైపుల్లో రాకోకుండా గుడికి దీర్ఘం పెట్టేస్తే ఈ అవుతుంది. యాకు యూ ఊత్వం ఇస్తే యూ, యాకు ఊత్వం ఇస్తే యూ, యాకు రూత్వం ఇస్తే ఇరు, యాకు రూత్వం ఇస్తే ఇరు, యాకు ఏత్వం ఇస్తే ఏ, యాకు ఏత్వం ఇస్తే ఏ, యాకు ఐత్వం ఇస్తే యై, యాకు ఓత్వం ఇస్తే యో, యాకు ఓత్వం ఇస్తే యో, యాకు ఔత్వం ఇస్తే యౌ, యా పక్కన సున్నా పెడితే యం, యా పక్కన 2 సున్నాలు పెడితే యహ. రాగుని దాన్ని రాద్దామా? రాకు తల కట్టిస్తే రా, రాకు దీర్ఘం ఇస్తే రా, రాకు గుడిస్తే రీ, రాకు గుడి దీర్ఘం ఇస్తే రీ, రాకు కొమ్మిస్తే రూ, రాకు కొమ్ము దీర్ఘం ఇస్తే రూ, రాకు రూత్వం ఇస్తే రూ, రాకు రూత్వం ఇస్తే రూ, రాకు ఏత్వం ఇస్తే రే, రాకు ఏత్వం ఇస్తే రే, రాకు ఐత్వం ఇస్తే రై, రాకు ఓత్వం ఇస్తే రో, రాకు ఓత్వం ఇస్తే రో, రాకు ఔత్వం ఇస్తే రౌ, రా పక్కన సున్నా పెడితే రమ్, రా పక్కన 2 సున్నాలు పెడితే రహ. చెప్దామా? రాకు తలకట్టిస్తే రా, రాకు దీర్ఘం ఇస్తే రా, రాకు గుడిస్తే రీ, రాకు గుడి దీర్ఘం ఇస్తే రీ, రాకు కొమ్ము ఇస్తే రూ, రాకు కొమ్ము దీర్ఘం ఇస్తే రూ, రాకు రూత్వం ఇస్తే రూ, రాకు రూత్వం ఇస్తే రూ, రాకు ఏత్వం ఇస్తే రే, రాకు ఏత్వం ఇస్తే రే, రాకు ఐత్వం ఇస్తే రై, రాకు ఓత్వం ఇస్తే రో, రాకు ఓత్వం ఇస్తే రో, రాకు ఔత్వం ఇస్తే రౌ, రా పక్కన సున్నా పెడితే రమ్, రా పక్కన 2 సున్నాలు పెడితే రహ. లాగు ఇంత రాద్దామా? లా, లాకు దీర్ఘం ఇస్తే లా, తలకట్టు ఉండదు కదా, జస్ట్ అలాగే ఉంటుంది కాబట్టి మనం అలాగే పెట్టేసుకోవాలి. లాకు గుడిస్తే లీ, లాకు గుడి దీర్ఘం ఇస్తే లీ, లా కొమ్మిస్తే లు, లా కొమ్ము దీర్ఘం ఇస్తే లు, లాకు రూత్వం ఇస్తే రు, లాకు రూత్వం ఇస్తే రు, లాకు ఏత్వం ఇస్తే లే,
లాకు ఏత్వం ఇస్తే లే, లాకు ఐత్వం ఇస్తే లై, లాకు ఓత్వం ఇస్తే లో, లాకు ఓత్వం ఇస్తే లో, లాకు ఔత్వం ఇస్తే లౌ, లాకు పక్కన సున్నా పెడితే లం, లా పక్కన 2 సున్నాలు పెడితే లహ. చూడండి, లాకు తలకట్టు ఉంటుంది కదా, జస్ట్ అలా ఉంటుంది అంతే. తలకట్టు ఉంది అని అనుకోవాలి. లాకు తలకట్టిస్తే లా, లాకు దీర్ఘం ఇస్తే లా, లాకు గుడిస్తే లీ, లాకు గుడి దీర్ఘం ఇస్తే లీ, లాకు కొమ్మిస్తే లు, లాకు కొమ్ము దీర్ఘం ఇస్తే లు, లాకు రూత్వం ఇస్తే రు, లాకు రూత్వం ఇస్తే రు, లాకు ఏత్వం ఇస్తే లే, లాకు ఏత్వం ఇస్తే లే, లాకు ఐత్వం ఇస్తే లై, లాకు ఓత్వం ఇస్తే లో, లాకు ఓత్వం ఇస్తే లో, లాకు ఔత్వం ఇస్తే లౌ, లా పక్కన సున్నా పెడితే లం, లా పక్కన 2 సున్నాలు పెడితే లహ. వా, వాకు తల కట్టిస్తే వా, వాకు దీర్ఘం ఇస్తే వా, వాకు గుడిస్తే వి, వాకు గుడి దీర్ఘం ఇస్తే వి, వాకు కొమ్మిస్తే ఊ. ఇలా ఎందుకంటే వాకు కొమ్ము ఇక్కడ పక్కన పెట్టేసామనుకోండి, కొమ్ము పెట్టేస్తే మా అయిపోతుంది. అలా కాకోకుండా ఇక్కడ దీనికి సున్నా పెట్టాం కదా, ఆ సున్నా మధ్యలో నుంచి ఇవ్వాల. కన్ఫ్యూజ్ అయ్యి వాకి ఇలా పెట్టేస్తే ఇలా పెట్టేశారనుకోండి మా అయిపోతుంది. అప్పుడు అటు కాదు ఇటు కాదు, మొత్తం పదం మొత్తం చెడిపోతుంది. అందుకోసం అనేసి ఇలా పెట్టేశారు. వాకు ఊత్వం ఇస్తే ఊ, వాకు రూత్వం ఇస్తే రు, వాకు రూత్వం ఇస్తే రు, వాకు ఏత్వం ఇస్తే వే, వాకు ఏత్వం ఇస్తే వే, వాకు ఐత్వం ఇస్తే వై, వాకు ఓత్వం ఇస్తే ఓ, వాకు ఓత్వం ఇస్తే ఓ, వాకు ఔత్వం ఇస్తే వౌ, వా పక్కన సున్నా పెడితే వం, వా పక్కన 2 సున్నాలు పెడితే వహ. వాకు తల కట్టిస్తే వా, వాకు దీర్ఘం ఇస్తే వా, వాకు గుడిస్తే వి, వాకు గుడి దీర్ఘం ఇస్తే వి, వాకు కొమ్మిస్తే ఊ, వాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ఊ, వాకు రూత్వం ఇస్తే వృ, వాకు రూత్వం ఇస్తే వృ, వాకు ఏత్వం ఇస్తే వే, వాకు ఏత్వం ఇస్తే వే, వాకు ఐత్వం ఇస్తే వై, వాకు ఓత్వం ఇస్తే ఓ, వాకు ఓత్వం ఇస్తే ఓ, వాకు ఔత్వం ఇస్తే వౌ, వా పక్కన సున్నా పెడితే వం, వా పక్కన 2 సున్నాలు పెడితే వహ. షాగునింతం రాద్దామా. షా, షాకు తల కట్టిస్తే షా, షాకు దీర్ఘం ఇస్తే షా, షాకు గుడిస్తే షీ, షాకు గుడి దీర్ఘం ఇస్తే షీ, షాకు కొమ్మిస్తే షూ, షాకు కొమ్ము దీర్ఘం ఇస్తే షూ, షాకు రూత్వం ఇస్తే శ్రు, షాకు రూత్వం ఇస్తే శ్రు, షాకు ఏత్వం ఇస్తే షే, షాకు ఏత్వం ఇస్తే షే, షాకు ఐత్వం ఇస్తే షై, షాకు ఓత్వం ఇస్తే షో,
షాకు ఊత్వం ఇస్తే షూ, షాకు ఔత్వం ఇస్తే షౌ, షా పక్కన సున్నా పెడితే షం, షా పక్కన 2 సున్నాలు పెడితే షాహ. చెప్పుకుందామా? షాకు తలకట్టిస్తే షా, షాకు దీర్ఘమిస్తే షా, షాకు గుడిస్తే షీ, షాకు గుడి దీర్ఘమిస్తే షీ, షాకు కొమ్మిస్తే షూ, షాకు కొమ్ము దీర్ఘమిస్తే షూ, షాకు రూత్వం ఇస్తే శ్రూ, షాకు రూత్వం ఇస్తే శ్రూ, షాకు ఏత్వం ఇస్తే షే, షాకు ఏత్వం ఇస్తే షే, షాకు ఐత్వం ఇస్తే షై, షాకు ఓత్వం ఇస్తే షో, షాకు ఓత్వం ఇస్తే షో, షాకు ఔత్వం ఇస్తే షౌ, షా పక్కన సున్నా పెడితే షం, షా పక్కన 2 సున్నా పెడితే షాహ. సరే, మనం ముందు చెప్పుకున్నాం కదా, ఆలు లేదు చూలు లేదు, రామలింగం కొడుకు పేరు సోమలింగం అని. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దామా? ఓకే, వెళ్దాం. ఒక ఊర్లోనంట రామలింగం అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడంట. అతన్ని ఒక బాగా డబ్బున్న వ్యక్తి, జమీందారు అనుకోండి, జమీందారు భోజనానికి పిలిచారంట. పిలిస్తే వెళ్ళి భోంచేశాడు. కడుపు నిండుగా భోంచేసి తిరిగి వస్తున్నాడు. దారిలో ఒక స్త్రీ ఆపి కుండ నిండా పేలపిండి ఇస్తుంది. పేలపిండి, ఆ పేలపిండిని పట్టుకొని, అంటే దానము, బ్రాహ్మణులకి దానము ఎవ్వరిచ్చినా సరే పుచ్చుకోవాల్సిందే, అది వాళ్ళ ధర్మం. కాబట్టి దానంగా ఇస్తే ఆ పేలపిండిని తీసుకొని బయలుదేరుతాడు. పొట్టేమో నిండుగా ఉంది. అడుగు ముందుకేయాలంటే అతనికి కొంచెము ఇబ్బందిగా అనిపించి కుండలు తయారు చేసే కుమ్మరి ఇంటి దగ్గరికి వెళ్తాడు. దారిలో వెళ్ళి నేను కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటా అని చెప్తాడు. విశ్రాంతి తీసుకుంటా అంటే సరే పడుకోండి అనేసి కొంచెం నీడున్న చోటు చూపిస్తాడు. ఆ కుండని కాళ్ళ దగ్గర పెట్టుకొని చక్కగా పడుకుంటాడు. పడుకొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఏమని, ఈ పేలపిండిని అమ్మేస్తే కొంత డబ్బు వస్తుంది, ఆ డబ్బుతో ఒక కోడిని కొంటాను, ఆ కోడి పెట్ట కొన్ని గుడ్లు పెడుతుంది, ఆ గుడ్లలో నుంచి కోడి పిల్లలు వస్తాయి, ఆ కోడి పిల్లలు కొన్ని రోజులకి కొన్ని గుడ్లు పెడతాయి, అవి ఇంకా కొన్ని కోళ్ళకి జన్మనిస్తాయి. అవన్నీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అమ్మేసి కొన్ని మేకలు కొంటాను, ఆ మేకలు కూడా బాగా అలాగే ఒక మేకకు పిల్ల పుట్టి ఇంకొక మేకకు పిల్ల పుట్టి ఒక మంద అవుతుంది. ఆ మంద మొత్తాన్ని అమ్మేసి కొన్ని ఉంచుకొని కొన్నింటిని అమ్మేసి ఒక మంచి ఇల్లు కట్టుకుంటాను. అప్పుడు నేను పిల్లనిస్తానంటూ అందరు ముందుకు వస్తారు. నేను చక్కగా అందులో మంచిగా చక్కగా ఉన్న అమ్మాయిని, అందంగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకేమో సోమలింగం అని పేరు పెడతాను. వాడు ఏడుస్తుంటే నా భార్య పట్టించుకోకుండా పని చేసుకుంటుంటే నేను కాలుతో ఒక్కటిస్తాను అనేసి అక్కడ ఊహల్లో జీవిస్తూ ఇక్కడ కాళ్ళ దగ్గర ఉన్న పేలపిండి కుండని తన్నేస్తాడు. పేలపిండి మొత్తం నేల పాలైపోతుంది. ఆ కుండ తగిలి కుమ్మరివాడు తయారు చేసిన కుండలన్నీ కూడా నేల పాలైపోయి పగిలిపోతాయి. కుమ్మరివాడు బాగా తీసుకెళ్ళి జమీందారు దగ్గరికి వెళ్ళి న్యాయం చెప్పమనేసి అడిగి అతని దగ్గర డబ్బులు అంతో ఇంత దాచుకొని ఉంటాడు కదా అంతకుముందు, ఆ డబ్బులన్నీ ఇప్పించుకుంటాడు కుండలకి నష్టపరిహారంగా.
అప్పుడు కొంచెం కొంతమందికి ఈ కథ తెలిసి అప్పుడు ఏ విధంగా ఎందుకు ఎందుకు ఇలా తన్నావు అంటే నేను ఇలా ఊహించుకుంటూ తన్నేసాను అనేసరికి అప్పుడు అందరూ ఒకటే అనుకోవడం మొదలుపెట్టేశారు. ఆలు లేదు చూలు లేదు, రామలింగం కొడుకు పేరు సోమలింగం అంట అనేసి అందరూ ఇదొక జాతీయంగా నిలిచిపోయిందండి. స్టోరీ బాగుంది కదా. అందుకే ఊహల్లో ఎప్పుడు కూడా విహరించకూడదు, వాస్తవంలోనే బ్రతకడం చాలా మంచిది. కొంచెం చేదుగా అనిపించినా కానీ మనం ఉండే పరిస్థితికి అనుగుణంగా నడుచుకోవడమే ఎంతో ఉత్తమమైనదండి. ఊహలు అబద్ధాలు చాలా తీయగా ఉంటాయి, కానీ వాటి వల్ల మనకు ఒరిగేది ఏమీ ఉండదు. మన వాస్తవాన్ని తక్కువ చేసుకొని చూడడం తప్ప వేరే ఏమీ ఉండదండి. చక్కగా మన ఎంత చేదుగా అనిపించినా మన వాస్తవిక జీవితాన్ని మనము జీవించాల్సిందే, దాన్ని ప్రేమించాల్సిందే. ప్రేమిస్తేనే మన జీవితాన్ని చక్కగా ఆస్వాదించగలం. ఊహలు ఉండాలి, కానీ ఆ ఊహలకి మన వాస్తవిక జీవితానికి తగ్గట్టుగా ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. అలాగే నేను చెప్పే టీచింగ్, నా స్టోరీస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.